ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22 నుంచి 23వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. గలిలయ ప్రాంతంలో వాళ్ళు సంచరిస్తున్నప్పుడు యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో తన మరణాన్ని గురించి ముందుగా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. తాను త్వరలోనే మరణిస్తున్నాను, మరణించడం కాదు, తిరిగి నేను లేవబోతున్నాను, సమాధిని గెలవబోతున్నానని ప్రకటించుకున్న ఏకైక సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరణించి సమాధిలో ఉన్న వాళ్ళే అందరూ కూడా, ఎవరు కూడా సమాధి నుంచి లేవలే. యేసుప్రభు వారు సమాధిలో నుంచి బయటికి వచ్చినారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసుప్రభు వారు మరి శిలువలో మరణిస్తానని శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళు దుఃఖపడుతున్నారు. అయ్యో ప్రభువా, ఇంతకాలం నువ్వు మాతోనే ఉన్నావు కదా, నువ్వు మరణించబోతున్నావా అని బాధపడతా ఉన్నారు, బహుగా దుఃఖపడుతున్నారు కదండి. ఆయన మరణము దుఃఖమే, నిజమే. యేసుప్రభు వారు శిలువలో మరణించినారు. ఆయన మరణించేది ముందుగానే చెప్పినారు. లేఖనాల్లో కూడా ముందుగానే బైబిల్లో రాయబడింది. యేసుప్రభు వారు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా కూడా తన గ్రంథంలో ప్రవచన వాక్యాలు రాసినాడు కదండి. మరి యేసుప్రభు వారి జననం గురించి ప్రవచనాలు ఉన్నాయి, మరణం గురించి ప్రవచనాలు ఉన్నాయి, పునరుద్ధానం గురించి ప్రవచనాలు ఉన్నాయి. యేసుప్రభు వారు సిలువలో మనందరి కోసం మరణించినారు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినాడు, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పిన ఇంకొక ప్రవచనం కూడా నెరవేర్చబడబోతుంది. ఆయన త్వరగా రానై ఉన్నాడు. యేసుప్రభు వారు రెండవసారి త్వరగా రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనుషులందరికీ వారు వారు చేసిన క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. నీ పాపముల గురించి ఆయన మరణించినాడు అని చెప్పినప్పుడు నువ్వు విశ్వసించినావా? యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నావా? ఆయన మార్గంలో నడుచుకుంటున్నావా? అలాంటప్పుడు యేసుప్రభు వారు రెండవ రాకడలో నీకు మంచి ప్రతిఫలం ఉంటుంది. నువ్వు మరణించిన పరలోకానికి వెళ్తావు. లేదు, లోకంలో పాపంలో జీవిస్తూ క్రీస్తును తృణీకరిస్తూ నీ స్వనీతిని స్థాపించుకొనొచ్చు, నేనే గొప్ప నన్ను గర్వపడితే నిత్య నరకం ఉన్నది. యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడలో మొదటిసారి వచ్చినప్పుడు ప్రేమను చూపించినాడు, కృపనిచ్చినాడు. రెండవసారి వచ్చినప్పుడు తీర్పు ఉన్నది. ఆ తీర్పులో నువ్వు నిలబడి నిత్య జీవం చేరుకోవాలంటే నేడే మారుమనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు మార్గంలో నడుచుకో, నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమె